నమస్తే అందరికి. వెల్కమ్ టు లాస్ట్ నోన్. ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడుకుందాం. అదే ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్ గురించి. అలాగే రీసెంట్‌గా జరిగిన పహల్గామ్ అటాక్ గురించి కూడా మాట్లాడుకుందాం. చూస్తే ఇండస్ వ్యాలీ ట్రీటీ గురించి మాట్లాడుకున్నాం అని అర్థమైంది కదా! వీడియో ఎలాగో బ్లర్ ఉందని మీకు అర్థమైంది కాబట్టి ఫోన్ పక్కకు పెట్టేసి, ఆడియో ఫుల్ సౌండ్ పెట్టేసి ప్రశాంతంగా రిలాక్స్ అయితూ ఈ వీడియో వినండి. ఇది మీకు నాలెడ్జ్ పిల్ లాగా పనిచేయకపోతే అప్పుడు నన్ను అడగండి. చూస్తే 1960లో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ అనే అగ్రిమెంట్ జరిగింది. దీంట్లో మధ్యవర్తిగా వరల్డ్ బ్యాంక్ నిలిచింది. సో ఈ అగ్రిమెంట్ ప్రకారం భారత్కి రవి, బియాస్, సుత్లాజ్ ఈ రివర్స్ని పూర్తి రేట్స్ ఇచ్చేశారు. వేరస్ పాకిస్తాన్కి ఇండస్, జీలం, చినాబ్ ఈ 3 రివర్స్ పాకిస్తాన్కి అసైన్ చేశారు, కానీ కంప్లీట్ రైట్స్ ఇవ్వలేదు. మనకిచ్చిన రివర్స్ని ఈస్టర్న్ రివర్స్ ఉంటాం, పాకిస్తాన్కి ఇచ్చిన రివర్స్ని వెస్టర్న్ రివర్స్ ఉంటాం. సో మన రివర్స్కి ఫుల్ కంట్రోల్ ఉంది భారత్కి. వేరస్ పాకిస్తాన్కి ఇచ్చిన వెస్టర్న్ రివర్స్ మీద లిమిటెడ్ రైట్స్ మాత్రమే ఉన్నాయి. ఎవరికి? పాకిస్తాన్కి. ఏంటది? ఈ డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్ మరియు హైడ్రో ప్రాజెక్ట్స్ కోసం మాత్రమే యూజ్ చేయాలి. ఇది కాకుండా ఎటువంటి డైవర్షన్స్ కానీ వేరే ఏ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ చేయడానికి లేదు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎందుకంటున్నానంటే టర్మ్స్ ప్రకారం ఎటువంటి కన్స్ట్రక్షన్స్ అయినా చేయడానికి లేదు. సో ఆ కన్స్ట్రక్షన్ చేస్తే అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మాత్రం. అలాగే భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఎటువంటి డిస్ప్యూట్ వచ్చినా రిజల్యూషన్ చేయడానికి ఒక మెకానిజం ఇచ్చారు. దానికోసమే వాటర్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ని న్యూట్రల్ ఎక్స్పర్ట్ హెల్ప్తో రిజల్వ్ చేయడం జరుగుతుంది. ఇంత చేసినా కూడా పాకిస్తాన్ మాత్రం టైం టు టైం ట్రీటీని వాయిలేట్ చేస్తూనే ఉంది. ఎలా అంటే 1965లో ఈ అగ్రిమెంట్ చేసుకుంది 1960లో. బట్ 1965లో వార్ అయిపోయిన తర్వాత వాటర్ని డిస్టర్బ్ చేయడం, అండ్ నెక్స్ట్ 1978లో కొత్త కన్స్ట్రక్షన్ చేయడం వెస్టర్న్ రివర్స్ మీద పాకిస్తాన్ వాళ్ళు, అండ్ 2016లో యూఆర్ఐ అటాక్స్, అండ్ 2019లో పుల్వామా అటాక్, అండ్ మొన్న రీసెంట్గా 2025 ఏప్రిల్ ఈ మంత్లోనే పహల్గామ్లో అటాక్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ పాకిస్తాన్ ట్రీటీకి కమిట్మెంట్ లేకుండా ఫాలో చేయడం కూడా టర్మ్స్ ఫాలో అవ్వట్లేదని చెప్పడానికి. అండ్ ఇప్పుడు జరిగిన పహల్గామ్ అటాక్ని సీరియస్గా తీసుకొని ఇండియా తీసుకున్న 3 స్టెప్ ప్లాన్ ఏంటి అంటే, షార్ట్ టర్మ్ భారత్లో ఉన్న ఎగ్జిస్టెంట్ డ్యామ్స్ యొక్క వాటర్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడం, మిడ్ టర్మ్ భారత్లో న్యూ వాటర్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయడం, అండ్ థర్డ్ లాంగ్ టర్మ్ పాకిస్తాన్కి వాటర్ ఫ్లోని కంప్లీట్గా స్టాప్ చేయడం. ఈ స్టెప్స్తో భారత్ మంచి వాటర్ సెక్యూరిటీ మెయింటైన్ చేసుకోగలుగుతుంది అండ్ పాకిస్తాన్కి డిపెండెన్సీ ఎలిమినేట్ చేయాలి. సో ఫస్ట్ ఇండస్ వాటర్ ట్రీటీ ఆర్ అగ్రిమెంట్ ఒకటి ఉందని చెప్పాం కదా, దాంట్లో కొన్ని కండిషన్స్ అండ్ ఇంపాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ది డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం. అంటే ట్రీటీ ప్రకారం భారత్ మరియు పాకిస్తాన్ మధ్య వాటర్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేయడానికి ఒక న్యూట్రల్ ఎక్స్పర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాటర్ యూసేజ్ కండిషన్స్, పాకిస్తాన్కి ఇండస్, చీలం, చినాబ్ రివర్స్ ఇచ్చామని చెప్పాం కదా, అదే వెస్టర్న్ రివర్స్. దాని మీద రైట్స్ ఏంటి అంటే కేవలం ఇరిగేషన్ అండ్ హైడ్రో పవర్కి మాత్రమే యూజ్ చేయాలి తప్ప వేరే వాటికి యూజ్ చేయడానికి పర్మిషన్స్ లేదు. ఇప్పుడు ఈ ట్రీటీ లేకపోతే భారత్ తీసుకున్న ఈ అగ్రిమెంట్ వల్ల కాన్సిక్వెన్సెస్ ఫర్ పాకిస్తాన్ ఏంటి అంటే, పాకిస్తాన్కి అగ్రికల్చర్లో 80% వాటర్ ఇండస్ సిస్టమ్స్ నుంచే వస్తుంది. భారత్ వాటర్ ఫ్లోని స్టాప్ చేస్తే పాకిస్తాన్లో అనావృష్టి, ఫుడ్ షార్టేజ్ మరియు ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ వస్తాయి. ఆల్రెడీ పాకిస్తాన్లో పొలిటికల్ అన్స్టెబిలిటీ ఉంది. ఈ వాటర్ ఇష్యూ వల్ల సిచ్యుయేషన్ ఇంకా వరెస్ట్ అవుతుంది. మనం అందరం ఈ మ్యాటర్ మీద మాట్లాడుకోవాలి. ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్ అంటే అంత సింపుల్ డిసిజన్ కాదు. ప్రీవియస్గా ఇన్నిసార్లు అటాక్స్ జరుగుతున్నా కూడా ఎప్పుడు కూడా ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయలేదు. కానీ ఈసారి చేశారంటే అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్. ఇది మన దేశ సెక్యూరిటీ, ఎకానమీ అండ్ ఫ్యూచర్ జనరేషన్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. భారత్ మన వాటర్ రిసోర్సెస్ని సేఫ్గార్డ్ చేయాలి. పాకిస్తాన్కి వాటర్ సప్లైస్ తీసివేయడం చాలా ముఖ్యం, ఎస్పెషల్లీ కన్సిడరింగ్ దీస్ కాన్స్టెంట్ సపోర్ట్ టు టెర్రరిజం. మనం అందరితో ఈ విషయం గురించి క్లియర్గా మాట్లాడుకోవాలి. మన నేషనల్ సెక్యూరిటీ, ఫార్మింగ్, ఎకానమీ ప్రతి స్టెప్లో ఇంపాక్ట్ అవుతాయి. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.